హైదరాబాద్ అత్తాపూర్లో జరిగిన అడ్వకేట్ కదీర్ హత్యాకాండపై తెలంగాణ అడ్వకేట్ అసోసియేషన్ ఫోరం బగ్గుమంది. సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. లాయర్ హత్యను ఖండించారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని నినదించారు. లాయర్లపై దాడులు అరికట్టాలన్నారు. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నిరసన కార్యక్రమంలో రమణారావు, పిఆర్వి ప్రసాద్, కాంతాచారి, రాంబాబు, దౌలత్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే. ఎవరైనా అడ్వకేట్ ను ముట్టుకోవాలంటే, న్యాయవాది మీద చేయి వేయాలంటే వానికి వణుకు పుట్టేలాగా మరి ఈరోజు ఆ చట్టాన్ని రూపొందించి న్యాయవాదుల రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ మరి 4 స్తంభాల మీద నడుస్తుందని అంటారు. అందులో ముఖ్య స్తంభం అనేటువంటి న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో మరి న్యాయమూర్తులు ఎంత ముఖ్యమో ఈరోజు న్యాయవాదులు కూడా అంతే ముఖ్యం. అలాంటి న్యాయవాదుల మీద ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే, ఒకవేళ నిజంగా న్యాయవాదులందరూ కూడా వద్దు మాకి మరి ఈ చావు బతుకుల మీద మేము ప్రాక్టీస్ చేయలేమని ఒక్కసారి పక్కా జరిగితే న్యాయ వ్యవస్థ కుంటుపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఒక్కరోజుతో అయిపోయేది కాదు ఈ బాధలు కానీ, ఈ ఆందోళనలు కానీ. దయచేసి అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అలుపెరగని పోరాటం చేసినారో న్యాయవాదులు మన హక్కుల కోసం, మన రక్షణ కోసం మనం పోరాటం చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది ఈ రోజున. కాబట్టి నిరంతర ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు న్యాయవాదులు అందరం కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజుకైనా మరి అడ్వకేట్ల గురించి ఆలోచన చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.